పేదలను డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేరుతో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని, గతంలో ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించడం జరిగిందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని చిన్నశంకరంపేట, మిర్జాపల్లి, తాండా గ్రామాలలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 10 సంవత్సరాల పాలనలో పేదలను డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని, గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఇందిరమ్మ రాజ్యం పేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించడం జరిగిందని, మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో ప్రతి గ్రామంలో నిరుపేదలను గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరుగుతుందని, ఇల్లు నిర్మించుకున్న వారికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వం అందిస్తుందని ఆయన తెలిపారు. ప్రతి ప్రసంగంలో కూడా నేను ఇంతకు ముందు ఏదైతే చెప్పినానో అదే ఇప్పుడు అయితా ఉన్నది. గత 10 ఏళ్ళు డబుల్ బెడ్రూమ్ అని చెప్పి మోసం చేసి మన నాగం పట్టేయడం జరిగింది తప్ప కనీసం ఒక్కొక్కకన్నా డబుల్ బెడ్రూమ్ వచ్చిందా? డబుల్ బెడ్రూమ్ రాలే. అట్లాంటిది మరి మన ప్రభుత్వం ఇంతకు ముందు ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడు మనం ఇల్లులు ఇస్తే మళ్ళా మన ఇందిరమ్మ రాజ్యం వచ్చినాక ఇప్పుడే మనం ఇస్తున్నాం తప్ప ఈ 10 ఏళ్ళు కనీసం ఒక్క ఇల్లు కూడా ఎవరు ఇయ్యలే అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఉట్టి ఇల్లులే కాదు, సన్నబియ్యం కానివ్వండి, ఫ్రీ కరెంట్ కానివ్వండి, ఫ్రీ బస్సు కానివ్వండి, రైతు రుణమాఫీ కానివ్వండి, ఇంకా ఎన్నెన్నో అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు మనం చేసుకుంటూ ఇవాళ ముందుకు పోతా ఉన్నాం. సన్నబియ్యం వస్తున్నాయి అందరికీ. ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా మరి అందరు బాగుండాలా, మంచిగా తినాలనే ఒక ఉద్దేశంతో ఇలా సన్నబియ్యం ఇస్తా ఉన్నాం. గత 10 ఏళ్ళు మనం ఏం తింటున్నాం, మనం ఏం చేస్తున్నాం కూడా ఎవరు పట్టించుకోలే. మనకి సన్నబియ్యం ఇయ్యాలా, మనకి ఇల్లులు ఇయ్యాలా, ఏది పట్టించుకోలే. అట్లాంటిది మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి బ్రహ్మాండంగా ఇలా అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఇక్కడ నేను వస్తుంటే కొత్త సీసీ రోడ్లు కనిపిస్తా ఉన్నాయి. సీసీ రోడ్లు మనమే కదా వేసుకున్నది, మనం వచ్చినాకనే కదా సీసీ రోడ్లు వేసుకున్నది. కాబట్టి ఏదున్నా ఇదే కాదు, భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుంటూ మరి మీ అందరినీ కూడా మా ఒక కుటుంబ సభ్యుల్లాగా భావిస్తూ మీ అందరినీ కూడా ముందుకు తీసుకుపోతామని చెప్పి మరి మన మెదక్ నియోజకవర్గాన్ని కూడా ముందుకు తీసుకుపోతామని చెప్పి మీ అందరు కూడా మాటిస్తా ఉన్నా. కాబట్టి ఇదే కాదు, మన దగ్గర మంచి ఏడుపాయల అమ్మవారి ఆలయం ఉన్నది, మెదక్ చర్చ్ ఉన్నది. గత 10 ఏళ్లల్లా మరి మెదక్ మాది 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 అని వాళ్ళు చెప్పుకుంటారు. అట్లాంటిది ఒక్కసారి కూడా ఏడుపాయల అమ్మవారి ఆలయానికి ఇంతకు ముందు ఉన్న ముఖ్యమంత్రి రాలే, 10 ఏళ్లలో రాలే. అట్లాంటిది మనం గెలిచిన వెంటనే మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారిని తీసుకొని వచ్చి బ్రహ్మాండంగా ఏడుపాయల అమ్మవారి ఆలయం కానివ్వండి, మెదక్ చర్చ్ కానివ్వండి, మెదక్ పట్టణం కానివ్వండి, శంకరంపేట మండల్ కానివ్వండి, మిర్జాపల్లి గ్రామం కానివ్వండి, మిర్జాపల్లి తాండా కానివ్వండి, బ్రహ్మాండంగా ఇవాళ అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలలో ముందుకు తీసుకుపోతా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఉట్టిదే కాదు, ఇవన్నేమో ప్రభుత్వం నుంచి వచ్చాయి. ప్రభుత్వం నుంచి కాకుండా మరి మా సొంత డబ్బులతోటి ఇలా ఏడికి పోయినా బోర్లు లేపిస్తా ఉన్నాం, సొంత డబ్బులతోటి మోటార్లు ఇస్తా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మీరు గమనించాలా అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నా. నేను ఏదైతే ఎన్నికల ముందు మీకు మాట ఇచ్చినానో మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిలాగా, ఒక అన్నలాగా, ఒక తమ్ముడులాగా, ఒక కొడుకులాగా, ఒక మన్మడిలాగా ఉంటా అని చెప్పి ఏదైతే మాట ఇచ్చినానో మరి దానికి అనుగుణంగానే ఇవాళ ఇవన్నీ చేస్తా ఉన్నాము అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నా. రేపేం ఓట్లు లేవు కదా, ఓట్లు ఉన్నాయా రేపు? ఇంతకు ముందు పద్ధతి ఎట్లుండే, ఓట్లున్నప్పుడు రావాలా, ఓట్లు దండుకోవాలా, తర్వాత మళ్ళీ గాయబ్ అయిపోవాలా, కనిపించకపోతుండే. అట్లాంటిది అలా ఓట్లున్నా లేకపోయినా మరి మీ మీద ప్రేమతోటి నేను ఇక్కడికి రావడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మీ మీద ప్రేమతోటే ఇక్కడికి వస్తున్నాం తప్ప ఇంకొక ఉద్దేశం లేదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా.